తెలంగాణ పారిశ్రామిక కేంద్రం రామగుండంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ లో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ బస్తీమే సవాల్ అంటున్నాయి. అభివృద్ధి మంత్రం, అంతర్గత కుమ్ములాటలు, ఎస్సీ రిజర్వేషన్ సమీకరణాల మధ్య కార్పొరేషన్ లోని ఒక డివిజన్ ఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అక్కడ గెలుపు గుర్రం ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు హాట్ టాపిక్ అయ్యాయి. రామగుండం కార్పొరేషన్లో మేయర్ పదవి కోసం రాజకీయ పార్టీల మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. ఎస్సీ జనరల్ కేటగిరీలో రిజర్వ్ అయిన మేయర్ సీటు కోసం గట్టి ఫైట్ నడుస్తోంది. పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం గతంలో గ్రామ పంచాయతీగా మొదలై 2010లో మున్సిపల్ కార్పొరేషన్ అయ్యింది. 60 డివిజన్లు, 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్ వంటి పెద్ద పరిశ్రమలు ఇక్కడే ఉన్నాయి. మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కోర్సులతో వైద్య హబ్గా మారుతోంది. గత ఏడాది కొన్ని ప్రాంతాల విలీనంతో మరింత విస్తరించింది. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం, ఉపాధి అవకాశాలు రామగుండంలో ఎప్పుడూ ప్రధాన ఎజెండానే. ఈసారి ఎన్నికల్లో స్థానికత వర్సెస్ అభివృద్ధి అనే నినాదం బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా కొత్తగా విలీనమైన గ్రామాల ఓటర్లు ఎటు మొగ్గు చూపుతారనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కార్పొరేషన్ పరిధిలోని మురికివాడల అభివృద్ధి, తాగునీటి సమస్యల ఓటర్ల తీర్పును ప్రభావితం చేసే అవకాశం ఉంది. 2014లో తొలి మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, 2020లో బంగి అనిల్ కుమార్ ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 11న జరిగే ఎన్నికల్లో గెలిచేది ఎవరు అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్రంలో 7 కార్పొరేషన్లలో రామగుండం ప్రత్యేక స్థానం. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ హైదరాబాద్లో ఎక్కువ సమయం గడిపినా స్థానికంగా ప్రజలు ఒక నాయకుడిని ఆశ్రయిస్తూ వస్తున్నారు. ఆయనే మహంకాళి స్వామి. ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు అనే ముద్ర స్వామికి ఒకవైపు బలంగా మారుతుంటే మరోవైపు ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రంగా మారుతోంది. నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో క్యాడర్ మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతోంది. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే మహంకాళి స్వామి చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు స్వపక్షంలోనే చిచ్చురేపుతున్నాయి. 46వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహంకాళి స్వామి మాజీ ఫ్లోర్ లీడర్. ముక్కుసూటితనం, నగర సమస్యలపై పట్టు, ప్రత్యర్థుల్ని మాటలతో ఎదుర్కోవడం ఇవన్నీ ఆయన బలాలు. ఎన్ఎస్యుఐ నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. ముక్కోనపు పోటీ నెలకొనడం, సామాజిక సమీకరణాలు కీలకంగా మారడంతో మహంకాళి స్వామి వ్యూహాలకు పదును పెంచుతున్నారు. అయితే పార్టీ సీనియర్ నాయకుడు పెద్దపల్లి ప్రకాష్ మేయర్ పదవి ఆశిస్తున్నారు. 30 ఏళ్లుగా పార్టీతో ఉన్న అనుబంధంతో అధిష్టానం తన వైపు మొగ్గుతుందని ఆశతో ఉన్నారు. షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని మహంకాళి స్వామిపై విమర్శలున్నాయి. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గాలు ఆయన్ని ఓడించడంపై దృష్టి పెట్టాయి. టికెట్ కేటాయింపులో అన్యాయం జరిగిందని భావిస్తున్న అసమ్మతి నేతలు సైలెంట్గా పావులు కదుపుతున్నారు. దీంతో గ్రూపు తగాదాలు ఓట్ల చీలికకు దారితీస్తాయా అన్న ఆందోళనతో ఉంది పార్టీ హైకమాండ్. ఇప్పటికే కొందరు సీనియర్లు స్వతంత్రులుగా బరిలోకి దిగడం కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండి కొట్టేలా ఉంది. తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించేందుకు రాష్ట్ర స్థాయి నాయకులు రంగంలోకి దిగినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మహంకాళి స్వామిని టార్గెట్ చేసింది. 46వ డివిజన్లో ఆ పార్టీ నుంచి కేకే శ్రీనివాస్ బరిలో నిలిచారు. సౌమ్యుడు, సామాన్యుడిగా ప్రజల మధ్య తిరిగే వ్యక్తిగా ప్రచారం చేస్తున్నారు. మాజీ మేయర్ డాక్టర్ అనిల్ కుమార్ పేరు కూడా ప్రస్తావనలో ఉంది. ఆర్చీ 1 జీఎంగా రిటైర్ అయిన కల్వల నారాయణ పేరు కూడా వినిపిస్తోంది. గులాబీ దళం ఇక్కడ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ముఖ్యంగా సింగరేణి కార్మికుల వారసత్వ ఉద్యోగాలు, సొంత ఇంటి కళ వంటి అంశాలను ప్రచారాస్త్రాలుగా బయటికి తీస్తోంది. కార్మిక సంఘాల మద్దతు కూడగట్టేందుకు బీఆర్ఎస్ నాయకత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ అంతర్గత విభేదాలు, అభ్యర్థుల ఎంపికలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కేంద్ర నిధులతో జరిగిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని బీజేపీ ధీమాగా ఉంది. అయితే సరైన సమన్వయం లేకపోవడం ఆ పార్టీకి మైనస్గా మారుతోంది. రామగుండం వంటి పారిశ్రామిక ప్రాంతంలో హిందుత్వ నినాదం కంటే స్థానిక సమస్యలే ఎన్నికలను శాసిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ మోదీ ఇమేజ్తో మధ్యతరగతి ఓట్లను కొల్లగొట్టాలని బీజేపీ భావిస్తోంది.
3 పార్టీలు సర్వేలు చేశాయి. కానీ స్వతంత్రులకు కొన్ని చోట్ల సానుకూలత కనిపిస్తోంది. రామగుండం మేయర్ పీఠం ఇప్పుడు ఒక రాజకీయ చదరంగంలా మారింది. ఎస్సీ జనరల్ రిజర్వేషన్ ఈ స్థానాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా మార్చగా 46వ డివిజన్ ఫలితం మొత్తం కార్పొరేషన్ గమనాన్ని శాసించబోతోంది. ఒకవైపు ఎమ్మెల్యే ఆశీస్సులు ఉన్న మహంకాళి స్వామి, మరోవైపు 3 దశాబ్దాల విధేయతను నమ్ముకున్న పెద్దపల్లి ప్రకాష్, వీరిద్దరి మధ్య కాంగ్రెస్ ఓటర్లు ఎటు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరం. 46వ డివిజన్లో గెలుపుతో పాటు మేయర్ పదవి తమదే అంటున్నారు మహంకాళి స్వామి అనుచరులు. రామగుండం మేయర్ పీఠం దక్కించుకోవడం అంటే కేవలం ఒక నగర పాలన మాత్రమే కాదు, ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో తమ పట్టును నిరూపించుకోవడమే. ముఖ్యంగా సింగరేణి బెల్ట్ మొత్తం ఈ ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ గెలుపు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు దిక్సూచిగా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రామగుండం మేయర్ పీఠాన్ని అధిరోహించే ఆ నాయకుడు ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.